హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. మా చెల్లి వాళ్ళు యూఎస్‌ఏ నుండి వచ్చారండి. అయితే కొంచెం షాపింగ్ చేద్దామంటే బయటికి వెళ్ళాము. మొత్తం తిరిగామన్నమాట. చూపిస్తున్నాం కదా మొత్తం. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే పాపని తీసుకొనొచ్చింది అన్నమాట. ఆహ్, కొన్ని శారీస్ అవి షాపింగ్ చేద్దామంటే ఇంకా మేము వెళ్ళాము. ఆఫ్టర్ 3 ఇయర్స్‌కొచ్చింది. చూపిస్తున్నా కదా ఆమెనే మా చెల్లి. ఇష్టమైన శారీస్ అయితే తెగ షాపింగ్ చేసేస్తున్నామండి. చాలా సెలెక్ట్ చేస్తున్నా. అగో మాతో పాటు మా చెల్లి వాళ్ళ పాప అన్నమాట. 7 మంత్స్ బేబీ. చూసారు కదా! ఎంత ఓపికతో ఉందో అమెరికా నుండి వచ్చినా కూడా. ఒక బ్యాగ్‌లో అయితే వేసేసుకొని నేను హ్యాంగ్ చేశాను చూసారా? సైలెంట్‌గా ఉంది. చాలా సంతోషంగా, హ్యాపీగా ఏడవని కూడా ఏడవలేదు. ఆమెతో ఈ షాపింగ్ మాకింకా బాగా అనిపించిందండి. చాలా తిరిగాం షాప్స్ అన్నీ కూడా. 4 అవర్స్ షాపింగ్ అండి. మొత్తం చాలా బాగా చేశాము. చాలా శారీస్ కొన్నాము. పాప అయితే చూసారు కదా! అలసిపోయింది. తిరిగి పడుకుంది మధ్యలో. చాలా టైర్డ్ అయిపోయేసరికి నిమ్మరసం తాగాము, పానీపూరి తిన్నాము. 4 అవర్స్ కూడా చాలా జరిగింది షాపింగ్. చెల్లికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత చాలా జోక్స్ వేసుకుంటూ చాలా బాగుంది. ఆ చిన్ని పాపతో ఈ షాపింగ్ జర్నీ అనేది చాలా మెమరబుల్‌గా ఉండాలనే నేను వ్లాగ్ తీసుకున్నా అండి. తీసి ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఉంటుంది కదా అని. మీరు కూడా చాలామంది చేసే ఉంటారు. మీ చెల్లి వాళ్ళు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు. అమెరికాలో ఉంటే వాళ్ళని ఎంత మిస్ అవుతామో, వీళ్ళొచ్చినప్పుడు మనకది తెలుస్తూ ఉంటుందన్నమాట. అదైతే మేము చాలా ఫేస్ చేసాం. మాతోనే కలిసున్న చెల్లి 3 ఇయర్స్ వరకు గూడా ఆమె అక్కడుండి వచ్చింది. అదొకటి అలానే వీడియో ఉండాలి అని చెప్పి చూస్తున్నారు కదా మొత్తం. ఆ నిమ్మ సోడా కూడా తాగడం అంటే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్‌కి నేను రీచ్ అవ్వాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.